వరాహ అవతారం భగవాన్ విష్ణు యొక్క మూడో అవతారం. ఇది సత్యయుగంలో భూమాతను రక్షించడానికి స్వీకరించబడింది. ఈ అవతారం ధర్మరక్షణ, భూమి పరిరక్షణ మరియు జగత్తుకు సమతుల్యాన్ని అందించే లక్ష్యాన్ని సూచిస్తుంది. లాస్ట్ వీడియోలో మనం విష్ణు యొక్క మొదటి 2 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మూడో అవతారమైన వరాహ అవతారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టోరీ చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి, డోంట్ మిస్. స్టోరీలోకి వెళ్తే పూర్వం కూర్మావతారం తర్వాత ఒకరోజు బ్రహ్మకుమారులైన సనక, సనాతన, సనందన, శాంతకుమారులు విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వచ్చారు. వైకుంఠంలో 2 ద్వారపాలకులు నియమించారు. వారి పేర్లు జయ మరియు విజయ. వారికి ఒక్కొక్కరికి 4 చేతులు ఉన్నాయి. మీరు వారిని చాలాసార్లు చూసే ఉండవచ్చు. మహావిష్ణువు ఏ దేవాలయానికైనా ఎంట్రన్స్ ముందు 2 4 చేతులతో దర్శనమిస్తారు. వారే ద్వారపాలకులు జయ విజయులు. బ్రహ్మకుమారులైన 4 పిల్లలు నగ్నంగా ఉంటారు. చూడ్డానికి చిన్న పిల్లల్లా ఉంటారు. లోకాన్నంతా తిరుగుతూ ఉంటారు. చూడ్డానికి చిన్న పిల్లలే, కానీ అపరజ్ఞానులు. అయితే జయ మరియు విజయ విష్ణుని కలవకుండా ద్వారం దగ్గరే వారిని ఆపారు. అప్పుడు వారిలో ఒక ఋషి ఇలా అంటాడు, మమ్మల్ని ఆపడానికి మీకెంత ధైర్యం? మేమెవరో నీకు తెలుసా? మేము బ్రహ్మకుమారులం. అప్పుడు జయ విజయ, మీరు విష్ణుని కలవడానికి వైకుంఠానికి వచ్చారు అంటే అతను మీకంటే పెద్దవాడు. మేము విష్ణువు నివసించే వైకుంఠానికి కాపలాదారులం, కాబట్టి మేము మీకంటే గొప్పవాళ్ళం. మీరు మా మాట వినాలి అని అహంకారంతో ప్రవర్తించారు. బ్రహ్మకుమారులని లోపలికి అనుమతించకపోవడంతో వారి కోపంతో వారిద్దరిని శపించారు. వారిని విష్ణు నుండి విడిపోయి 4 జన్మల పాటు మానవులుగా పుట్టి జీవించమని శపించారు. వారి శాపానికి భయపడిన జయ విజయాలు అప్పుడు విష్ణువు దగ్గరికి వచ్చి ఏం జరిగిందో చెప్పారు. మేము మా విధిని సరిగ్గా చేస్తున్నందుకు వారు మమ్మల్ని శపించారు. మీరు మమ్మల్ని రక్షించాలి ప్రభు అని మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వారితో, మీరు చేసిందేమీ సరైనది కాదు. ఆ 4 ఎంతో జ్ఞానులు. వారిని అలా అవమానించడం చాలా పెద్ద తప్పు. వారి శాపాన్ని నేను తిరస్కరించలేను, కానీ దానిని సవరించగలను. మీరు 7 జన్మల పాటు మానవులుగా జీవిస్తూ నా నుండి దూరంగా ఉంటారా, లేదా మీరు 3 జన్మల పాటు నా శత్రువులుగా జీవిస్తారా అని అంటాడు. అప్పుడు జయ విజయులు ఆలోచించి 7 కన్నా 3 బెటర్ కదా అని 3 జన్మలు మీకు శత్రువులుగానే జన్మిస్తామని అంటారు. దాంతో మహావిష్ణువు వృషిపట్టిన శాపాన్ని సవరిస్తాడు. అలా మొదలైనవే మహావిష్ణువు యొక్క దశావతారాలు. జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపులుగా జన్మించారు. 2వ జన్మలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా జన్మించారు. 3వ జన్మలో శిశుపాలుడు మరియు దంతవక్రుడిగా జన్మించాడు. మరోపక్క భూమిపై కశ్యపుడు అనే ఋషి ఉన్నాడు. అతనికి దితి మరియు అతిథి అని 2 భార్యలు ఉన్నారు. ఒకరోజు దితికి కశ్యపుడిపై కోరిక కలిగింది. కశ్యపుడు వేరే పనిలో బిజీగా ఉన్నాడు, కానీ అతను ఆమె భావాలను అర్థం చేసుకొని, దితి, నేను నీ భావాల్ని ఆపను, కానీ ఇది సరైన సమయం కాదు. అసుర సంధ్యావేళలో సంభోగిస్తే అసురులు జన్మిస్తారు అని చెప్తాడు. కానీ ద్వితి ఎంతకు అతని మాట వినకుండా అతన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఆమె అతని దగ్గరికి వచ్చి అతనికి ప్రేమస్వరం ఇచ్చింది. ఇంకేముంది, అలా వాళ్ళిద్దరి కలయిక మొదలైంది. కొన్ని రోజుల తర్వాత దితి గర్భం దాల్చింది. కశ్యపుడు తన మనోనేత్రంతో భవిష్యత్తును చూస్తాడు. భవిష్యత్తు మొత్తం తనకి అంధకారంగా కనిపిస్తుంది. దాంతో దితి, మనం తప్పుడు సమయంలో లైంగిక సంబంధం పెట్టుకున్నాం. దానివల్ల నీకు 2 కుమారులు పుడతారు. వారి వల్ల భూమికి చాలా హాని జరుగుతుంది. వారు రాక్షసులుగా మారుతారు, సమస్తాన్ని చెరబట్టాలని ప్రయత్నిస్తారు అని దితితో భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాడు. వారే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. జయ మరియు విజయ దితికి హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. ఈ దృశ్యం నుండి మనం 3 విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలోనే చేయాలి. అతి ఉత్సాహం చూపకూడదు. నెంబర్ 2, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఒక అమ్మాయి చూపు వారిని తాకినప్పుడు వారు మోసపోతారు. నెంబర్ 3, స్త్రీ వైపు సులభంగా ఆకర్షితులయ్యే పురుషుల కారణంగా ప్రపంచానికి భారీ నష్టం జరుగుతుంది. ఇక కథలోకి వచ్చేస్తే దితికి హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు జన్మించారు. హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు జన్మించినప్పుడు స్వర్గంలో భూకంపం సంభవించింది. భూమిపై పక్షులు, జంతువులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దేవతలందరూ భయపడుతూ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వారు పుట్టుకతోనే ఇంత అనర్థం సంభవించింది అంటే వారు పెరిగి పెద్దయితే ఈ విశ్వాన్ని నాశనం చేస్తారని మహావిష్ణువుతో విన్నవించుకుంటారు. అప్పుడు మహావిష్ణువు దేవతలతో, శాంతించండి, నేను సమయం వచ్చినప్పుడు వారిని సంహరిస్తాను అని దేవతలకు మాట ఇస్తాడు. కశ్యపుడు మరో భార్య అదితి, మంచి స్త్రీ. కానీ దితి అలా కాదు, ఎల్లప్పుడూ అసూయపడుతూ ఉండేది. ఒకసారి మహావిష్ణువు అదితికి దర్శనమిచ్చాడు. నీ మంచి స్వభావం కారణంగా దేవతలు నీకు పుడతారని చెప్తాడు. తరువాత చాలా మంది దేవతలు అదితికి మాత్రమే జన్మించారు. అదేవిధంగా చాలా మంది రాక్షసులు దితికి జన్మించారు. హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుల బాల్యం నుండే దితి, మనం దేవులను ఎలాగైనా ఓడించాలి, మీరిద్దరూ స్వర్గాన్ని మన ఆధీనంలోకి తీసుకురావాలని చెప్తూ ఉండేది. కాబట్టి వారు చెడు లక్షణాలతో మాత్రమే పెరిగారు. ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. నెంబర్ 1, మంచి వ్యక్తులకు మంచి పిల్లలు మాత్రమే పుడతారు. వారు మంచి వ్యక్తులుగా పెరుగుతారు. నెంబర్ 2, చెడు విషయాలతో పిల్లల్ని పెంచే ఏ తల్లిదండ్రులైనా చివరికి వారు తమ పిల్లల పతనాన్నే చూస్తారు.
హిరణ్యాక్షుడు పెరిగి పెద్దై ధ్యానం చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ అతనికి ఒక వరాన్ని అడగమని చెప్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు నాకు అమరత్వం కావాలి అని బ్రహ్మను అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఆ వరం నేను నీకు ఇవ్వలేను, కావాలంటే మరేదైనా కోరుకో అంటాడు. అప్పుడే హిరణ్యాక్షుడు దేవతల పేర్లన్నిటినీ చెప్తూ నేను వారి వల్ల చనిపోకూడదు, మనుషుల ద్వారా అయినా, కోతి ద్వారా అయినా, కుక్క ద్వారా అయినా అలా అన్ని జంతువుల పేర్లను చెప్పి ఎవరూ తనని చంపవద్దని కోరాడు. అప్పుడు బ్రహ్మ సరే అని పలికాడు. నీవు పేరు పెట్టిన ఏ జీవి వల్ల అయినా నీవు చనిపోవు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక అతను చనిపోలేడు కాబట్టి అన్ని రాజ్యాలను గెలుచుకోవాలని రాజ్యాలపై దండయాత్ర చేస్తాడు. చివరికి భూమిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అతను దేవతలను ఒక్కొక్కరిని ఓడిస్తూ తన అహంకారాన్ని చూపిస్తూ ఉంటాడు. అలా ఒకసారి నారదుడితో నేను తప్ప వేరే ప్రపంచంలో బలవంతుడే లేడు అని అంటాడు. అప్పుడు నారదుడు ఎందుకు లేరు, ఒక మనిషి ఉన్నాడు, అతనే మహావిష్ణువు. నారదుని మాటలతో హిరణ్యాక్షుడు నేను విష్ణుతో పోరాడతాను, ఎలా అయినా విష్ణును ఓడించి సమస్తాన్ని నేనే చెరబడతాను అని ప్రబల్భాలు పలుకుతూ ఉంటాడు. కానీ విష్ణు నాతో పోరాడేలా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను భూమిని దాచినట్లయితే విష్ణు దానికోసం వస్తాడు, అప్పుడు నేను అతనితో పోరాడి అతన్ని గెలుస్తాను అని అనుకుంటాడు. హిరణ్యాక్షుడు అనుకున్నట్లుగానే భూమిని సముద్రం లోపల దాచివేస్తాడు. ఇప్పుడు భూమి ఎవరికి కనిపించడం లేదు, అది ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి తమ సమస్యను చెప్పుకుంటారు. బ్రహ్మ విష్ణువును ఆశ్రయించమని చెప్తాడు. ఇక విష్ణువు దేవతలతో బ్రహ్మ వరం గురించి దేవతలకు చెప్తూ అతనికి ఏ జంతువు వల్ల కానీ, మానవుడి వల్ల కానీ, దేవతల వల్ల కానీ, అసురుల వల్ల కానీ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. కాబట్టి అతనికి మరణం అంటూ ఉంటే అది ఒక కొత్త జీవి నుంచే మొదలవ్వాలి అని విష్ణువు ఆలోచిస్తూ వరాహ అవతారాన్ని గావించాడు. అప్పటి వరకు ఏ లోకంలోనూ పందిలాంటి జీవి లేదు. విష్ణువు కొత్త జాతిని సృష్టించాడు. అందుకే దానిని ఆది వరాహం అని పిలుస్తారు. ఆది అంటే మొదటిది, అదే మొదటి అడవి పంది. ఆ అవతారం చాలా పెద్దది, ఎంతంటే మన భూమి కంటే 100 రెట్లు పెద్దగా ఉన్న పంది అవతారం. భూమిని తన కూరలతో సముద్రం నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ఆ సమయంలో హిరణ్యాక్షుడు విష్ణువుపై అంటే వరాహ రూపంలో ఉన్న విష్ణువుపై దాడి చేయడం మొదలు పెడతాడు. అలా ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే సంభవించింది. ఆ యుద్ధం చివరికి హిరణ్యాక్షుని బలి తీసుకుంది. ఇక మహావిష్ణువు భూమిని తీసుకువచ్చి దాన్ని సరైన స్థానంలో ఉంచుతాడు. ఇతిహాసాలు మరియు సైన్స్ ఆధారంగా వరాహావతారం జరిగిన సమయం మరియు టెక్టానిక్ కదలికల కారణంగా భూమి 7 ఖండాలుగా విడిపోయిన సమయం కూడా ఒకటే. మరియు ఆ సమయంలో జంతువులు ఎక్కువగా పరిణామం చెందాయి. ఇక్కడ మీరు మరొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. మనిషి యొక్క DNA మరియు పంది DNA 99% సేమ్గా ఉంటాయి. ఒక 1% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అందుకే సైంటిస్టులు అనేక చికిత్సలలో మరియు అవయవాల వాడకాలలో మెడిసిన్స్ పరీక్షించడంలో మనుషుల కంటే ముందు పందులనే ఉపయోగిస్తారు. హిరణ్యాక్షుడు చనిపోయాడు. దీంతో కథ సమాప్తమైంది అనుకునే సమయానికి అతని సోదరుడు హిరణ్యకశిపుడు ఇంకా బతికే ఉన్నాడు. మహావిష్ణువుతో అతని శత్రుత్వం ఇంకా పెరిగింది. ఎందుకంటే అతను తన సోదరుని చంపివేశాడు. ఆ ద్వేషంతో అతను ఏం చేశాడు? విష్ణుని ఆరాధించే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎందుకు జన్మించాడు? విష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తవలసిన అవసరం ఏమొచ్చింది? నెక్స్ట్ వీకెండ్ వీడియోలో తెలుసుకుందాం. మహావిష్ణువు మొదటి 2 అవతారాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.